ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ దెయ్యం మళ్ళీ కారెక్కుతుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్తే కాలేజీలో అక్షత కంట పడతానేమో. ఛ! స్వామి, అక్షత కంట పడకుండా చెయ్యి. ఏమే అటు చూడు. చూస్తుంటే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఏంటి సడన్ గా గుండెలో అలజడి మొదలైంది? నా అక్షిత వచ్చేసిందా? అదిగో అక్షిత వస్తుంది. హాయ్ హాయ్ హాయ్. అక్షిత వచ్చేసింది. హాయ్ అక్షిత. ఓ మై గాడ్, అక్షిత ఏమైంది? ఎందుకు దగ్గుతున్నావు? అసలు ఏమైంది? హలో, దగ్గే వచ్చింది. ఏదో క్యాన్సర్ వచ్చినట్టు అరుస్తున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధిందా నీకు? అక్షిత ఒక్క నిమిషం, టాబ్లెట్ తీసుకొస్తా. ఏంటి అక్షిత, అతను నీకు దగ్గొస్తే అతనికేంటి? అక్షిత ఈ టాబ్లెట్ వేసుకో. పర్వాలేదు. అయ్యో, చిన్న దగ్గే అని నెగ్లెక్ట్ చేయకూడదు. వేసుకో. వాటర్. ఓ, వాట్ ఇస్ దిస్? వాటర్ వాటర్. ఏ ఏంటిది? చీచి, లిప్స్టిక్, స్టిక్కర్లు, ఎయిర్ పిన్లు, ఈ చెత్త చెదారం తప్ప వాటర్ బాటిల్ లేదేంటి? హలో, లేడీస్ బ్యాగ్ లో ఇవే ఉంటాయి. ఇవన్నీ ముఖ్యం కాదు, వాటర్ బాటిలే ముఖ్యం. అయ్యో, వాటర్ బాటిల్ లేదా? కూల్ కూల్ కూల్, వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది. గుడ్ గర్ల్. అక్షిత టాబ్లెట్ వేసుకో. వేసుకో వేసుకో. ఇకంతా సర్దుకుంటుంది, ఏం కాదు. ఇప్పుడు ఓకే కదా? వీడేంటి తనతో అంత బాగా మాట్లాడుతున్నాడు? కొంపు తీసి నేను వాడి మమ్మీ నేను చెప్పట్లేదు కదా? చెప్పని అప్పుడుంటుంది వాడి సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. అకౌంట్ ఫైల్స్ కూడా తీసుకురండి. సడన్ గా దగ్గెందుకు వచ్చింది? అంటే బేసిక్ గా నాకు హెడేక్ గా ఉంది. ఓ మై గాడ్. మళ్ళీ ఏంటి? ఒక్క నిమిషం ఉండు, ఇంకో టాబ్లెట్ తీసుకొస్తా. ఏ అబ్బా. ఏంటి అక్షిత, చంటి నీ మీద అంత కేర్ తీసుకుంటున్నాడు? ఏంటి సార్ ఈ అకౌంట్స్ అన్ని? ఏమైంది మేడం? అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయిగా? ఏమ్మా? ఎస్ సార్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, కానీ లాభాలెక్కడా కనిపించట్లేదే. పోయిన మేనేజ్మెంట్ అమలు చేసిన ఫీజులే ఇప్పుడు అమలు చేస్తున్నాం మేడం. ప్రజెంట్ కాలేజీ లాభాల్లోనే ఉంది కదా మేడం. అంటే వీటిని లాభాలంటారా? పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కి వడ్డీలకు కూడా సరిపోవు కదండి. అంటే మేడం, మన కాలేజీ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఈ ఫీజులే తీసుకుంటున్నాం మేడం. అదే నాకు నచ్చట్లేదు. ఇక నుంచి అన్ని మారాలి. ఫీజులు పెంచమని ఆల్రెడీ చెప్పాను కదా. మేడం, సడన్ గా ఫీజులు పెంచితే కడతారంటారా? పిచ్చోళ్ళ ఉన్నారే మీరు. ఎంత లేనివాడైనా సరే, ఎవ్వరైనా సరే ఖర్చు పెట్టేది రెండే విషయాల దగ్గర. ఒకటి ప్రాణం, రెండోది చదువు.
ప్రాణం దగ్గర ఆలోచిస్తే మనిషి పోతాడు. చదువు దగ్గర ఆలోచిస్తే ఫ్యూచరే లేకుండా పోతుంది. తిండి లేకపోయినా సరే తల తాకట్టు పెట్టైనా పేరెంట్స్ ఫీజులు కడతారు. పిల్లల్ని చదివించుకోవాలి అనుకుంటారు. కాబట్టి ఫీజులు పెంచాల్సిందే. ఆన్ ద స్పాట్ ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిందే. ఓకే మేడం, వెళ్ళి ఆ పని చూడండి ముందు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఏమ్మా ఏంటి ఇలా వచ్చావు? మేడంతో కొంచెం పనింది సార్. మ్, ఏంటి? మేడం, ఇప్పుడే ఫైనల్ అమౌంట్ కట్టడానికి అకౌంట్ సెక్షన్కి వెళ్ళాను. యాక్చువల్గా నేను కట్టాల్సింది 1.5 lakhs, కానీ ఇప్పుడు 2.5 lakhs కట్టమంటున్నారు. అవును, 5 minutes బ్యాకే ఫీజులు పెంచడం జరిగింది. సో అకౌంట్ సెక్షన్లో ఎంత చెప్పారో అంతా కట్టాల్సిందే. నువ్వే కాదు, ఎవ్వరైనా. అదేంటి మేడం, యాక్చువల్గా నాకు 3 yearsకి చెప్పిన ఫీజు ఇదే. అంతా కట్టేశాను. ఇంకా 1.5 lakhs బ్యాలెన్స్ ఉంది. ఇంత సడన్ గా పెంచేస్తే ఎలా మేడం? డిమాండ్ బట్టి రేట్లు మారిపోతూ ఉంటాయి. డిమాండ్ సప్లై పాఠం నువ్వు చదవలేదా? మేడం, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. సో వాట్? నన్నేం చేయమంటావు దానికి? హాయ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. శ్రావ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? చూడు అక్షిత, నేను కట్టాల్సిన ఫీజు 1.5 lakhs, కానీ ఇప్పుడు సడన్ గా ఫీజు పెంచాం. ఇంకో 1 lakh కట్టమంటున్నారు. ఆంటీ, అవునక్షిత, తనే కాదు, స్టూడెంట్స్ అందరూ కట్టాల్సిందే. యూఆర్ రైట్ ఆంటీ. బట్ 1 lakh పెంచడం ఏంటి చీప్ గా? ఏ 5 lakhs 10 lakhs పెంచొచ్చు కదా. అక్షిత, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడేదేముంది, ఇది వాళ్ళ బిజినెస్ కదా. ఎగ్జాక్ట్లీ. మేడం, చెప్తున్నాను కదా మేడం, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. సడన్ గా 1,00,000 రూపాయలంటే కట్టలేం మేడం. ఈ 1,50,000 కట్టడానికి మా నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు మేడం. చాలా చోట్ల అప్పులు చేశారు మేడం. మళ్ళీ 1,00,000 అంటే మా వల్ల కాదు మేడం. ప్లీజ్ మేడం. అయితే డ్రాప్ అయిపో. డబ్బులు లేని వాళ్ళం ఫీజు కట్టలేము అనుకున్నప్పుడు డబ్బున్న వాళ్ళ కాలేజీలో చేరడం ఎందుకు? వేరే సోర్సెస్ ఉన్నాయి కదా. అవును, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోవచ్చు, ప్రైవేట్గా కూడా చదువుకోవచ్చు. మేడం, అది కాదు మేడం. చూడు, నో మోర్ డిస్కషన్స్. చెప్పిన ఫీజు కట్టాల్సిందే, లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వను. ఎవ్వరైనా సరే గెట్ అవుట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.